ఎండా ఉక్కపోతతో ఠారెత్తిస్తున్న ఏపీకి 2 రోజుల ఉపశమనం లభించనుంది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ యానాంలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. 2 రోజుల అనంతరం మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వేసవి తాపానికి అల్లాడుతున్నటువంటి తెలుగు ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. అయితే ఈరోజు రేపు చాలా చోట్ల తేలికపాటి ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కొన్ని చోట్ల పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షపాతం ఈరోజు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉండి మళ్ళీ ఎండలు తీవ్ర స్థాయిలో పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు రేపు కాస్త ఆ వేసవి తాపానికి ఉపశమనం లభించినప్పటికీ కూడా మళ్ళీ ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు పుంజుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెలంగాణతో పాటు ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సూచనలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈరోజు రేపు మాత్రం తేలికపాటి వర్షాలు ఉండబోతున్నాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.